రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. సవరణ బిల్లులు సహా మొత్తం 17 కొత్త బిల్లులను సభలో పెట్టనుంది. ఈ జాబితాలో ప్రధానంగా వక్ఫ్ బోర్డు, బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు వివరించింది కేంద్రం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. సవరణ బిల్లులు సహా మొత్తం 17 కొత్త బిల్లులను సభలో పెట్టనుంది. ఈ జాబితాలో ప్రధానంగా వక్ఫ్ బోర్డు, బ్యాంకింగ్ చట్టం, రైల్వే చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు వివరించింది కేంద్రం. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో చాలా కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్లో అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవి సునాయాసంగా పాస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోబోతున్నాయి అనుకోవచ్చు? ప్రధానంగా ప్రభుత్వం తన యొక్క ఎజెండాను, అదేవిధంగా కీలక బిల్లులు, ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతుంది. అదేవిధంగా దాదాపు 18 కొత్త బిల్లులు మొత్తంగా చట్ట రూపాన్ని ఇచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ ప్రతిపాదనను కూడా ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలంతా కూడా తమకు కొన్ని అంశాలున్నాయి, వాటిపై కూడా చర్చ జరగాలి, వాటికి కూడా తగినంత సమయాన్ని కేటాయించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. కొద్ది నిమిషాల్లోనే అఖిలపక్ష సమావేశం కూడా ముగిసే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభుత్వ పరంగా వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా బ్యాంకు సవరణ బిల్లులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ముఖ్యంగా మాత్రం వక్ఫ్ సవరణ బిల్లు మాత్రమే కీలకంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మిగిలినన్ని కూడా కొన్ని చట్టాలకు సవరణ బిల్లు లాంటివి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఈ మొత్తం సమావేశాల్లో 2 విడతలుగా జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో తొలి విడతలో 9 రోజులు సమావేశం జరగనుంది. అదేవిధంగా మలి విడతలో 18 రోజులు సమావేశం జరుగుతుంది. మొత్తంగా 27 రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో వివిధ అంశాలకు సంబంధించి చట్టాలు కూడా చేసేందుకు ప్రభుత్వం ఆ మేరకు ప్రతిపాదన చేస్తుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వక్ఫ్ సవరణ బిల్లుపై కొన్ని ప్రతిపాదనలు జరిగాయి. అదేవిధంగా స్టాండింగ్ కమిటీలు కూడా దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని సభాముఖంగా కూడా వీటిపై చర్చించిన తర్వాత దీనిపై చట్టరూపం ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలిసింది. వక్ఫ్ సవరణ బిల్లు మాత్రం దాదాపుగా పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదించి ఒక చట్టరూపం ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇకపోతే ముఖ్యంగా రేపు ఉభయ సభలు చెందినటువంటి సభ్యులందరినీ కూడా ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయబోతున్నారు. శనివారం నాడు ఎన్నడూ లేని రీతిలో ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నాడు బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆదివారం సెలవుతుంది. మంగళవారం నాడు ఈ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అదొక 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ సమావేశంలో వెనువెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఈ తొలి విడత సమావేశంలోనే వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం పొందేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీలైతే అవకాశాన్ని బట్టి రాజ్యసభ కూడా దీనిపై ఆమోదం కోసం పంపించే అవకాశం ఉంది.
రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.